ఇరాన్లో ఇస్లాం మీద వ్యతిరేకత ఎందుకు పెలుబుకుతోంది? స్థానిక పార్సీలు ఏమైపోయారు? ఎలా అంతరించిపోయారు? స్వేచ్ఛగా బతికిన ఇరాన్ ప్రజలను హిజాబ్ ఎందుకు ఆక్యుపై చేసింది? మహిళలు ఎందుకు రోడ్డెక్కారు? బహిరంగ మరణశిక్షల గాథలు ఏంటి? అమెరికా ఎందుకు అడ్వాన్స్ అవుతోంది? ట్రంప్ చేయబోయేది ఏంటి? ఇరాన్ మీద భారత్ ఎలా స్పందిస్తుంది? లైట్ తీసుకుంటే జరిగేది ఏంటి? ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొస్తోందా? ఇరాన్లో మొదలైన పాలనా సంక్షోభం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇరాన్లో పరిస్థితులు అదుపు తప్పితే భారత్కు ఎదురయ్యే సవాల్ ఏంటి? ప్రపంచం గురించి ఏకాస్త ఆలోచించేవారికైనా కూడా ఇప్పుడు ఈ ప్రశ్నలే తీవ్రంగా భయపెడుతున్నాయి. ఇరాన్లో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎందుకు దాపురించాయి? ఇరాన్ దగ్గరే ఈ ఉద్రిక్తతలు ఆగిపోతాయా, లేక మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉందా? ఇలాంటి ప్రశ్నలు మదిలో మెదలగానే వెన్నులో వణుకు పుడుతుంది అంటే అతిశయోక్తి కానే కాదు. ఎందుకంటే ఇరాన్లో 1970ల చివరి నాళ్లలో మొదలైన రాడికల్ ఇస్లామిస్టుల ప్రభావం అక్కడ బలంగా వేళ్లూనుకునిపోయింది. చివరి రాజు అయిన షా మొహమ్మద్ రెజూ పహ్లవీని కూల్చేసి అయతుల్లా రుహుల్లా ఖొమేనీ సుప్రీం లీడర్గా ఎదిగాడు. దీంతో అప్పటి వరకు స్వేచ్ఛగా సంచరించిన ప్రజల మీద ఆంక్షల పరదాలు వచ్చి చేరాయి. తొలుత డెమోక్రటిక్ పద్ధతిని అనుసరిస్తున్నట్టు కనిపించిన ఖొమేనీ క్రమంగా పట్టును పెంచుకుని షరియా చట్టాలను తీసుకొచ్చాడు. ఇందులో భాగంగా మహిళలను విపరీతంగా టార్గెట్ చేశారు. మహిళలకు చదువును నిషేధించారు. ఉద్యోగాలు చేయకుండా వేటు పడిపోయింది. మహిళలు వీధుల్లోకి రావాలంటే బుర్కా తప్పనిసరిగా మారింది. మహిళల మీద పురుషాధిక్యం చాలా దారుణంగా పెరిగిపోయింది. ప్రజాస్వామ్యం పూర్తిగా చచ్చిపోయింది. పత్రికా స్వేచ్ఛ కూడా అణచివేతకు గురైంది. ఇలా 1970ల చివరల్లో మొదలైన షరియా పాలన ప్రభావం 2022 నాటికి మరీ దారుణంగా శృతిమించిపోయింది. ఇంకో విచిత్రం ఏంటంటే ఖొమేనీ పూర్వీకులు మన యూపీ నుండి ఇరాన్కు వెళ్లి అక్కడ ఇస్లాం బోధకులుగా పనిచేశారని, అక్కడున్న షా చేతుల్లోంచి పగ్గాలు వెళ్లిపోవడానికి ఖొమేనీ పూర్వీకులే కారణమని చరిత్ర చెబుతోంది. అయతుల్లా రుహుల్లా ఖొమేనీ 1989లో చనిపోయాక అయతుల్లా అలీ ఖమేనీ సుప్రీం లీడర్గా పగ్గాలు చేజిక్కించుకున్నాడు. ఇతని హయాంలోనే ఇరాన్ అట్టుడుకుతోంది. ఖమేనీ పాలనలోనే 2022లో మొదలైన మహిళల తిరుగుబాటు అనంతర పరిణామాలే ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అనే వణుకు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ అణుబాంబు ప్రయోగాలు చేసి తాను కూడా అణుబాంబును కలిగి ఉన్నానని ప్రపంచానికి చాటేందుకు ప్రయత్నిస్తోంది. అదేవిధంగా అణుదేశాలతో పోటీ పడుతోంది. అసలే ప్రపంచవ్యాప్తంగా మత విద్వేష శక్తులు ఒక్కటవుతున్న వేళ ఖమేనీ వంటి మతరాజ్యాధినేతలు ఫ్రస్ట్రేషన్కు గురై ఎవరో ఒకరి మీద అణుబాంబును ప్రయోగిస్తే పరిస్థితి ఏంటి? పిచ్చోడి చేతిలో రాయిలాగా సొంత మతాధిపత్యం, పరాయి మతాలపై విద్వేషం నిండిపోయిన ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ శక్తులు అదుపు తప్పి ప్రవర్తిస్తే పరిస్థితులు ఏంటి? అందుకే అమెరికా ఇరాన్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఎప్పుడు ఏం జరిగినా రియాక్ట్ కావడానికి సిద్ధంగా ఉంది అమెరికా. ప్రజల్లో తలెత్తిన తిరుగుబాటును తీవ్రంగా అణచివేస్తున్న ఖమేనీ ఇరాన్ బలగాలకు పూర్తిస్థాయి ఆదేశాలను జారీ చేశారు. బలగాల చేతుల్లో ఎందరో తిరుగుబాటుదారులు చనిపోయారు. మహిళలు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా బలగాలు వ్యవహరిస్తున్నాయి. దాదాపు 20,000 మంది తిరుగుబాటుదారులను ఖమేనీ బలగాలు జైళ్లలో పెట్టాయి. కాల్పుల్లో చాలామంది చనిపోయారు. ఇటీవల తలెత్తిన ఆందోళనలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం ఇంటర్నెట్ కట్ చేశారు. అయితే దేశంలో స్వేచ్ఛ కోరుకుంటున్న ఆందోళనకారులకు ట్రంప్ బహిరంగ మద్దతును ప్రకటించారు. ఇరాన్లో పాలన గాడిలో పడాలని, వెంటనే సంస్కరణలు అమల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే అమెరికా ట్యాంకులు మిడిల్ ఈస్టులో రెడీగా ఉండడం గమనించాలి అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు.
గత ఏడాది ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ను టార్గెట్ చేసిన సమయంలో 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను అలాగే మరో ఎయిర్ డిఫెన్స్ యూనిట్ను అక్కడికి తరలించారు ట్రంప్. యుఎస్ ఎయిర్ ఫోర్స్ C-17 గ్లోమాస్టర్ 3 ట్రాన్స్పోర్ట్ ప్లేన్ ద్వారా ట్యాంకులు, ఇతర ఫైటింగ్ వెహికల్స్ను మిడిల్-ఈస్ట్కు తరలించారు. మరోవైపు పెంటగాన్ ట్రంప్కు స్ట్రైకింగ్స్ విషయంలో నిర్ణయాధికారం ఇవ్వడం గమనించాలంటున్నారు. ఇరాన్లో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకునేందుకు డ్రోన్స్, ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, F-35, F-15 వంటి ఫైటర్ జెట్స్, ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్స్ను కూడా ఏ క్షణాన్నైనా కదిలించేలా ఉన్నారు ట్రంప్. ద్వితీయ వ్యూహంగా ఆర్థికపరమైన ఆంక్షలు కూడా రెడీ చేశారు ట్రంప్. ఇదే అంశాన్ని భారత్ కూడా నిశితంగా గమనిస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్ని ఇంతలా భయపెడుతున్న ఇరాన్ నేపథ్యం గురించి తెలుసుకోవడం ప్రస్తుత భారతీయుల తరానికి అవసరమని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు స్వతంత్ర దేశంగా, స్వావలంబన సాధించిన దేశంగా ఉన్న ఇరాన్ ఇప్పుడు ఉగ్రదేశంగా ఎలా తయారైంది? బుర్ఖా ధరించిన మహిళలు తిరగబడ్డానికి గల కారణాలు ఏంటి? దానికి మూలాలు ఎక్కడున్నాయి? ఎక్కడ విధ్వంసం జరిగింది? ఈ విశేషాలు తెలుసుకుంటే భారత్ నెక్స్ట్ ఎలా వ్యవహరిస్తే బాగుంటుందో అన్న అవగాహన కలుగుతుంది. ఇరాన్గా పిలుస్తున్న ప్రాంతాన్ని ప్రాచీన పర్షియా సామ్రాజ్యంగా పిలిచేవారు. ఇక్కడి ప్రజల సంస్కృతి, నాగరికత అంతా కూడా అచ్చంగా భారతీయుల సనాతన ధర్మాన్ని పోలి ఉండేది. ఇంకా చెప్పాలంటే పోలిక కాదు, భారతీయ సనాతన హైందవ ధర్మమే ఇరాన్కు ప్రసరించింది. వేల ఏళ్ల క్రితం సరస్వతీ నది ఒడ్డున వెలసిన ప్రకృతిని పూజించే ప్రకృతి ధర్మమే ఇరాన్కు, ఇరాక్కు, ఇతర ప్రాంతాలకు విస్తరించిందని ఏనాడో రుజువైంది. భారత్లో ఆవిర్భవించిన ఋగ్వేద విజ్ఞానం, అందులోని ప్రకృతి దేవతల ఆరాధన వంటి లక్షణాలు అన్నీ పర్షియాలో కనిపిస్తాయి. పర్షియా ప్రజల ప్రాచీన గ్రంథమైన జెంద్ అవెస్తాలో కూడా పూర్తిగా ఋగ్వేదంలోని గాయత్రీ మంత్రం, అగ్ని ఆరాధన వంటి ప్రక్రియలు నేటి పార్సీల్లో కూడా చూడొచ్చు. అగ్నిని ఆరాధించడం అంటే ప్రతిరోజు యజ్ఞం చేయడమేనని అర్థం చేసుకోవాలి. ఋగ్వేదంలోని ఆరాధనా పద్ధతులు జెంద్ అవెస్తాలో పేర్కొన్న ఆరాధనా పద్ధతులతో 90% మ్యాచ్ అవుతాయని ఎందరో పండితులు ఇప్పటికే తేల్చి చెప్పడం గమనించాలి. పర్షియా శబ్దానికి అపభ్రంశ రూపమే పార్సీ. హిందూ జీవన విధానంలో ఉండే ఫ్లెక్సిబిలిటీ వల్ల కాలక్రమంలో ఎందరో దేవీ దేవతలు పుట్టుకొచ్చినా ఋగ్వేద సూక్తాలను వల్లించేది ఏకేశ్వరోపాసన గురించేనని పండితులు చెబుతూ ఉంటారు. ఇప్పటికీ హిందువుల్లో ఎవరు ఏ దేవుళ్లను ఆరాధించినా పరమేశ్వరుడు ఒక్కడే అనే కాన్సెప్ట్ ఋగ్వేదంలో ఉన్నదేనని మనం గమనించాలి. అచ్చంగా అలాంటి భావనే జెంద్ అవెస్తాలో కూడా ఉంటుంది. భరతఖండంలో పెరుగుతున్న జనాభా కావచ్చు, కాలక్రమంలో ఏర్పడిన వలసలు కావచ్చు, నాటి వలసల వల్లనే భారతీయ సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ క్రమంలోనే పర్షియాకు కూడా వ్యాపించింది. అయితే ప్రతి మనిషికి ఏదో ఒక ఆరాధనా పద్ధతి ఉంటుంది కదా. ఈ క్రమంలోనే ఋగ్వేద ఆర్యుల సంతతి ఇరాన్లో జెంద్ అవెస్తా అనే గ్రంథాన్ని రూపొందించుకున్నారు. దేవుడు ఒక్కడే అనేది ఆ గ్రంథంలోని సారాంశం. అలా ఋగ్వేదం తర్వాత జొరాస్ట్రియిజం అనే ఒక కొత్త మతం పురుడు పోసుకుంది అంటారు చరిత్రకారులు. దాని పరమార్థం కూడా ఈశ్వరుడు ఒక్కడే కావడం అనేది విశేషం. ఋగ్వేద పరంపర నుండే సనాతన ధర్మ ప్రతినిధిగా శుక్రాచార్యుడు ఇరాన్ వెళ్ళినట్లు భారతీయ పండితులను ఉటంకిస్తూ ఉంటారు. భారతీయ మూలాలతో నేటి ఇరాన్కు ఉన్న సంబంధం ఎలాంటిదో చెప్పడానికి ఇంతకన్నా తార్కాణాలు అవసరం లేదేమో. ఆర్యుల రాకతో పునీతమైన నేల కాబట్టే దాన్నే ఆర్యన్ అని, ఆ తర్వాత ఇరాన్ అని పిలవడం మొదలైంది. జొరాస్ట్రియిజం తర్వాత దాని పాయలుగానే జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మతాలు ఆవిర్భవించాయి. జుడాయిజం యూదులకు, క్రైస్తవం క్రిస్టియన్లకు, ఇస్లాం ముస్లిం మతాలుగా పుట్టుకొచ్చాయి. యూదుల దేశం ఇజ్రాయిల్ ఉండగా క్రిస్టియన్, ఇస్లాం మతాల వ్యాప్తి కోసం పోటీ పడ్డాయి. ఈ రెండు మతాల మధ్య పోటీ కారణంగానే ప్రపంచమంతా ఇస్లాం లేదా క్రిస్టియన్ మతాల ప్రభావం గణనీయంగా పెరిగింది. ఆ పోటీనే ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఇబ్బందుల పాల్చేస్తోందని గమనించాలి. చారిత్రక ఆధారాల కారణంగా ఈ మూడు మతాలకు కూడా మూలం జొరాస్ట్రియనిజం ఋగ్వేదం నుండి పుట్టినందువల్ల ఈ మూడు మతాలకు మాత్రమే కాకుండా భారత్లో పుట్టిన బౌద్ధం, జైనం, సిక్కిజం,
శాక్తేయం, గాణాపత్యం, అద్వైతం వంటి అన్ని మతాలకు మూల సిద్ధాంతం సనాతనంలో ఉంది అన్నది నిర్వివాద అంశం. ఇరాన్లో ఇస్లాం ప్రవేశించడంతో అక్కడి జొరాస్ట్రియిజం భారీ కుదుపులకు గురైంది. 7వ శతాబ్దంలో అరబ్ దండయాత్రల తర్వాత ఇరాన్లో ఇస్లాం ప్రవేశించింది. అరబ్ దండయాత్రల తర్వాత పర్షియన్ భాషను, సంస్కృతిని కాపాడుకోవడానికి స్థానిక ప్రజలు చాలా పోరాడారు. కాలక్రమేణా మత మార్పిడులు జరిగాయి. అరబ్బులు ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో తల్వార్ పట్టుకుని మతం మారుతారా లేక చస్తారా అనే హుంకరింపుల కారణంగా, అరబ్బుల మత విద్వేషాన్ని ఊహించని కారణంగా స్థానిక ప్రజలు క్రమంగా ఇస్లాం వైపు మొగ్గు చూపారు. అయితే మతం మారితే వారు జరుపుకునే నవరోజ్ అనే ప్రధాన పండుగను కోల్పోకుండా ఉండవచ్చుననే ఆకాంక్షతోనే ఎక్కువ మంది మతం మారారు అంటారు చరిత్రకారులు. నవరోజ్ అంటే కొత్త రోజు అని అర్థం. ఇది ఇరానియన్ నూతన సంవత్సరం. మన దేశంలో జరుపుకునే ఉగాదికి పూర్తి నకలుగా దీని ఉత్సవాలు కనిపిస్తాయి. నవరోజ్ పండుగను ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్బైజాన్, ఖుర్షీద్, భారత్ వంటి ప్రాంతాల్లో ఉండే పార్సీలు జరుపుకుంటున్నారు. వసంత ఋతువులోనే ఈ పండుగ రావడం మరో తార్కాణం. 3000 సంవత్సరాల కంటే ముందు నుండే జొరాస్ట్రియన్లు నవరోజును జరుపుకుంటూ వస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ మార్చి 21ని ఇంటర్నేషనల్ నవరోజ్ డేగా గుర్తించింది. కాలక్రమంలో భారత్ తన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇప్పటికీ సనాతన ధర్మాన్ని బతికించుకోవడం కోసం బలమైన పోరాటాలే జరుగుతున్నాయి. సనాతన ధర్మాన్ని పట్టించుకునే పార్టీలు ఒక ధ్రువంగా, సనాతన ధర్మం బతికి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్న బీజేపీ మరో ధ్రువంగా దేశంలో రాజకీయ కోలాటాలు నడుస్తున్న క్రమాన్ని సావధానంగా గమనించాలి అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. ఈ విధంగా సనాతన ధర్మానికి వారసులుగా ఉన్న పార్సీల ఆనవాళ్లు ఇరాన్లో క్రమంగా అడుగంటిపోయాయి. పాకిస్తాన్లో హిందువుల జనాభా ఒకప్పుడు 25% ఉన్న స్థితి నుండి ఇప్పుడు 1-2% ఏ విధంగా పతనమైపోయిందో, అలాగే పర్షియాలో కూడా ఇస్లాం ప్రవేశించడంతో పార్సీల జనాభా దారుణంగా పడిపోయింది. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందో న్యూస్ ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ విధంగా ఇరాన్ నుండి అతి కొద్ది కుటుంబాలు మాత్రమే భారత్కు వలస వచ్చాయి. ఇక్కడ స్వేచ్ఛగా తమ మతాన్ని అవలంబించుకుంటున్నారు. వారు తమ సంతానాన్ని వృద్ధి చేసుకోగలుగుతున్నారు. ఇరాన్ పూర్తి ఇస్లామిక్ దేశంగా మారిపోగా భారత్ ప్రజాస్వామ్య మార్గంలో పయనిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటోంది. భారతీయ సనాతన ధర్మ పంథాలోనే పయనిస్తూ వచ్చిన ఇరాన్ 1979 వరకు ఆధునిక దేశంగానే ఉండేది. ఇటీవలి కాలం వరకు, అంటే షా మొహమ్మద్ రెజా పహ్లావీ పాలన వరకు మహిళలు స్కర్ట్లు ధరించేవారు. బికినీలు ధరించి బీచ్ల్లో స్వేచ్ఛాగాలులు పీల్చేవారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా యూనివర్సిటీ విద్యను అభ్యసించేవారు. అలాంటి కాలంలో నాడు అరబ్బుల దాడి మాదిరిగానే ఇటీవలి కాలంలో అయతుల్లా ఖొమేనీ నాయకత్వంలో 1979లో ఇస్లామిక్ విప్లవం సంభవించింది. అప్పటి నుండే షరియా చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో మహిళలపై ఆంక్షలు వారి జీవితాలను దినదినగండంగా మార్చివేశాయి. గత 45 ఏళ్లుగా మహిళలు తమకు విధించిన సంఖ్యలు ఛేదించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అడపాదడపా జరిగే పోరాటాలు కాస్త 2022 నాటికి మునిపెన్నడూ లేనంత తీవ్ర రూపం కూడా దాల్చాయి. 2022 సెప్టెంబర్ 13న 22 ఏళ్ల మొహసా అమీనీ అనే కుర్దిష్ మహిళ హిజాబ్ను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ చేసింది. నిజానికి హిజాబ్ అనేది ఒక సంకేతం మాత్రమే, కానీ ఆ ప్రొటెస్టేషన్ షరియా రూల్కి వ్యతిరేకంగా అని గమనించాలి. మొహసా అమనీ చూపిన తెగువ మిగిలిన అణగారిన మహిళలకు ఆదర్శంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె చర్యను ఘనంగా కీర్తించారు. మరోవైపు ఖొమేనీ పోలీసు బలగం మొహసాను అరెస్ట్ చేసింది. హిజాబ్ను ఇంప్రాపర్గా ధరించిందని, అది ఇరాన్లో నడుస్తున్న షరియా చట్టానికి విరుద్ధమని ప్రభుత్వం సమర్థించుకుంది. ఆమె
పోలీస్ కస్టడీలో 3 రోజుల తర్వాత చనిపోయింది. కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగించడం వల్లే ఆమె చనిపోయిందని ఐ విట్నెస్ చెప్పారు. అయితే ఇరాన్ ప్రభుత్వం ఆమెకు జబ్బు తీవ్రం చేసి చనిపోయిందని నిర్లక్ష్యంగా బదులిచ్చింది. మొహసా అమినీ అంత్యక్రియల్లో కూడా షరియా వ్యతిరేక విప్లవం మరింత ఉధృతమైంది. ఆమె అంత్యక్రియలకు హాజరైన మహిళలు హిజాబ్గా ధరించే క్లాత్ను కట్ చేసి నిరసన తెలిపారు. వారి నిరసన ఉద్యమం ఇరాన్లోని అన్ని రాష్ట్రాలకు పాకింది. విశ్వవిద్యాలయాలు, స్కూల్స్లోనూ జరిగింది ఉద్యమం. ఇరాన్ బయట ఉన్న జొరాస్ట్రియన్లు కూడా షరియాకు వ్యతిరేకంగా మద్దతు పలికారు. అయితే ఈ ఉద్యమంలో విదేశీ ఇస్లామిక్ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, అది ఇరాన్ అధికారంలో జోక్యం చేసుకునేందుకని పరోక్షంగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఖమేనీ. ఇక 2022 ఆందోళనల తర్వాత ఎంతమంది జైలు శిక్ష అనుభవిస్తున్నారు, ఎంతమందికి మరణశిక్ష విధించారు అనే విషయంలో పక్కా లెక్కలు లేకపోవడం గమనించాలి. ఎందుకంటే అక్కడి దారుణాలను రిపోర్ట్ చేసే జర్నలిస్టులను కూడా ఖమేనీ చేతుల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. మైనర్లు, పిల్లలు కూడా కాల్పుల్లో చనిపోవడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. మరికొందరు ఉద్యమకారులను ఎవరికీ తెలియకుండా మాయం చేసేశారు కూడా ఖమేనీ సైనికులు. అదృశ్యమైపోయిన వారి గురించి వివరాలు కూడా తెలియకుండా పోయాయి. నిరసనల సమయంలో 20,000 మందికి పైగానే అరెస్ట్ అయ్యారని ఒక అంచనా. వారిలో చాలామంది జైల్లో ఉండడం లేదా రిలీజ్ అయిన తర్వాత మళ్లీ అరెస్ట్ కావడం జరిగింది. ఖమేనీ రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారిలో కుర్దులు, బలూచీలు, అహ్వాజీ అరబ్బులు, అజర్బైజానీ టర్క్స్ వంటి వర్గాల ప్రజలు ఉన్నారు. ఇక నిరసనలు కవర్ చేయడానికి వెళ్లిన 95 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొందరిని చిత్రహింసలకు గురిచేసి చంపారు. మరికొందరి మీద ఆంక్షలు విధించి టెహ్రాన్ నుండి బయటకు పంపించేశారు. ఇంకొందరిని బెదిరించి దేశం నుండి వెళ్లిపోయేలా చేశారు. ఖమేనీ చేతిలో శిక్షలకు గురైన వారి డిమాండ్ చాలా స్వల్పమైనవే, ప్రపంచమంతా అమలు చేస్తున్నవే కావడం ఇక్కడ గమనించాలి. హిజాబ్ను రద్దు చేయడం, లింగ వివక్షకు స్వస్తి చెప్పడం, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, ఉద్యోగాలు కల్పించడం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, అలాగే నిరసనకారులను బేషరతుగా విడుదల చేయడం, వేధింపులకు ముగింపు పలకడం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అమలు చేయడం, ఇంటర్నెట్ యాక్సెస్ పునరుద్ధరించడం వంటివి అంశాలతో పాటుగా మరీ ముఖ్యంగా ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనను అంతం చేయడం, దాని స్థానంలో పీపుల్స్ డెమోక్రసీని నెలకొల్పడం, సుప్రీం లీడర్ ఖమేనీని ఉరితీసి ఫ్రీ ఎలక్షన్స్ నిర్వహించడం, ఖమేనీ అంతమయ్యేదాకా ఈ నిరసనలు ఆగిపోవన్న విషయం గమనించిన ఖమేనీ ఆందోళనకారుల మీద మరింత కర్కశంగా వ్యవహరించడం ప్రారంభించాడు. ఎంతో గొప్ప నాగరికతను ప్రపంచానికి పరిచయం చేసిన ఇరాన్ ఇప్పుడు అత్యంత అనాగరిక దేశంగా మారిపోయింది. అక్కడి పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని గమనించిన భారత ప్రభుత్వం భారతీయులను వెనక్కి రప్పించడానికి ప్రత్యేక విమానాలు పంపించడం గమనించాలి. పలు EU కంట్రీస్, అమెరికా వంటి దేశాలు కూడా ఇరాన్లో ఉంటున్న తమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులు చక్కబడేదాకా అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. అక్కడున్న కొందరు భారతీయ ముస్లింలు ప్రత్యేకమైన విమానాల్లో భారత్కు వచ్చినా ఖమేనీని పొగుడుతూ మాట్లాడడం, భారత్ చేసిన అత్యవసర సేవల గురించి కనీసం స్పందించకపోవడం విమర్శలకు తావిచ్చింది. అంతేకాదు, ఇరాన్లో ఖమేనీ దుష్టపాలన గురించి పెద్ద ఎత్తున అక్కడి ముస్లింలు ఆందోళన చేస్తూ ఉంటే భారత్లోని కశ్మీర్లో మాత్రం ఖమేనీకి మద్దతుగా పలు ముస్లిం సంఘాలు నిరసన ప్రదర్శనలు చేశాయి. అంటే వీరికి పాలనలో మెరుగుదల కానీ, ఆధునిక పోకడలు కానీ, సౌకర్యాలు కానీ, భావస్వేచ్ఛ కానీ అక్కర్లేదని, కేవలం షరియాకు అనుగుణంగా పాలన సాగితే అంతకు మించిన స్వర్గం ఏమీ లేదనే పనికిమాలిన భ్రమల్లో జీవిస్తున్నారని జిహాదీ వ్యతిరేక శక్తులు విమర్శలు గుప్పిస్తున్నాయి. భారత్లో పెరుగుతున్న జిహాదీల ఆగడాల గురించి కూడా ఓసారి ప్రస్తావించుకుంటే మంచిది. ఇటీవలి సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్లోని అమ్మవార్ల ఆలయాలను అపవిత్రం చేయడం, విగ్రహాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది. దాదాపు 2 నెలల క్రితమే ఆముదం గింజలతో రైసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేసే భారీ కుట్ర బయటపడింది. ఢిల్లీలో జరిగిన జిహాదీ దాడి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. గత ఏడాది పహల్గామ్లో ఇస్లామేతరులే టార్గెట్గా మానవ హననం జరిగినట్లే
ఆస్ట్రేలియాలోనూ టెర్రరిస్టుల అటాక్ జరిగింది. ఇలా ఇస్లామిస్ట్ శక్తులు ప్రపంచమంతా విజృంభిస్తున్న తరుణంలో ఇరాన్లో తీవ్రమవుతున్న సంక్షోభం ఎటువైపు తీసుకెళ్తుందో అనే ఆందోళన వెల్లువెత్తుతోంది ఇప్పుడు. ఇరాన్లో పరిస్థితి అదుపు తప్పితే భారత్కు ఏం జరుగుతుంది అనేది అసలు కోణం. భారత్కు ఇరాన్ చాలా కీలకమైంది. ఒకప్పుడు ఇరాన్ భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారు. అయితే అమెరికా ఆంక్షల వల్ల మనం దిగుమతులు తగ్గించుకున్నప్పటికీ ఇరాన్లో యుద్ధం వస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి భారత్లో కూడా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతాయి. అలాగే ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వం పడిపోయి ఐసిస్ వంటి ఉగ్రవాద శక్తుల చేతుల్లోకి పోతే అది ఆఫ్ఘనిస్తాన్ మీదుగా కాశ్మీర్ వరకు ప్రభావం చూపుతుంది. మరోవైపు భారత్ వ్యూహాత్మకంగా చాబహార్ పోర్టు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అక్కడ అస్థిరత తలెత్తితే ఆ పెట్టుబడి ప్రమాదంలో పడుతుంది. మరీ ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, రష్యా వంటి ఆసియా దేశాలకు చాబహార్ పోర్టును మార్గంగా ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. దానికి విఘాతం కలిగే ప్రమాదం లేకపోలేదు ఇప్పుడు. వీటి సంగతి ఎలా ఉన్నా ఇరాన్ ప్రజలు ఖమేనీ మతరాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండడం ఒక సానుకూల పరిణామంగా భావించాలి. ఇరాన్లో సంక్షోభాన్ని కొలిక్కి తేవడానికి అమెరికా కృతనిశ్చయంతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అమెరికా ముందు ఇప్పుడు బహుళ వ్యూహాలు ఉన్నాయి. ఒకటి, ఇరాన్ను అణుబాంబు తయారు చేయకుండా నిరోధించడం, తద్వారా ఇజ్రాయెల్ వంటి మిత్ర దేశాలను కాపాడుకోవడం. ఇక రెండవది, ఆంక్షల ద్వారా ఇరాన్ ఆర్థిక వనరుల మీద దెబ్బతీయడం. 3, ఖమేనీ దుష్టపాలన మీద అక్కడి ప్రజలే ఉధృతంగా తిరుగుబాటు చేసేలా ప్రేరేపించడం. దీనివల్ల మత పెద్దల అధికారం తగ్గి షరియా ప్రభావం బలహీనపడి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని ట్రంప్తో పాటు ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు కూడా భావిస్తున్నాయి. ఇరాన్కు మద్దతుగా ఉన్న హూతీ తిరుగుబాటుదారులు, హిజ్బుల్లా వంటి గ్రూపులను అదుపు చేయడం అమెరికా, ఇజ్రాయెల్ ఉద్దేశాలు. అలాగే ఇరాన్లో పాలన మారిపోతే అది అమెరికాకు, ఇజ్రాయెల్కు మేలు చేస్తుంది అన్నది కూడా కీలక అంశమే. ఇరాన్ వద్ద అణ్వాయుధానికి అవసరమైన యురేనియం 60% దాకా ఉందని అమెరికా వంటి అగ్రరాజ్యాల దగ్గర సమాచారం ఉంది. అణ్వాయుధం తయారు చేయాలంటే 90% యురేనియం నిల్వల స్థాయికి చేరాలి. అంటే వెపన్స్ తయారు చేసే స్థాయికి ఇరాన్ దగ్గరలోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. యురేనియం నిల్వల స్థాయిని ఇంకాస్త పెంచితే ఏకంగా 10 అణుబాంబులు తయారు చేయవచ్చు అంటున్నారు. అందుకే ఇరాన్లోని యురేనియం స్థావరాలపై గత జూన్లో ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడం గమనించాలి. ఆ దాడుల్లో కోల్పోయిన యురేనియం నిల్వలను మళ్లీ భర్తీ చేసుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. అయితే ఇరాన్ తనకు అణుబాంబు తయారు చేసే ఉద్దేశం లేదని, దేశ ప్రజలకు అవసరమైన విద్యుత్, మెడికల్ అవసరాల కోసమే యురేనియం సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతోంది. కానీ పిచ్చోడి చేతిలో రాయి మీద ఎవరైనా భరోసా ఎందుకు ఉంచుతారు? ఇరాన్ మీద అందుకే గుడ్లునుముతోంది అమెరికా. దాని ఆట కట్టించడానికి ఎప్పుడైనా ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ట్రంప్. ఇక ఇరాన్ను కట్టడి చేయడానికి అమెరికా, భారత్ రెండూ చేతులు కలపక తప్పదా అనేది మరో ప్రశ్న. ఇరాన్ నుండి ప్రపంచానికి ఎదురయ్యే ముప్పును తప్పించడానికి అమెరికా సైనిక శక్తితో పాటు భారత దౌత్య నీతి కూడా అవసరమే. అమెరికా భారత్ మీద ఆంక్షలు పెడుతున్నప్పటికీ అంతర్జాతీయంగా ఒక ఆర్డర్ను ఫామ్ చేయడంలో ట్రంప్ ఖచ్చితంగా భారత్ సాయం తీసుకుంటాడు అనే చెప్పాలి. గాజాలో శాంతి నెలకొల్పి అభివృద్ధి చేయడానికి భారత్ను కూడా పదే పదే ట్రంప్ పిలుస్తూ ఉండడం ఇక్కడ మనం గమనించాలి. భారత్ను కొన్ని విషయాల్లో బెదిరిస్తూ ఉన్నప్పటికీ భారత్ బెదరకుండా నిలబడి ఉండడంతో ట్రంప్ భారత్కు మరింత ప్రయారిటీ ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్క ఇరాన్ మాత్రమే కాదు, భారత్ అన్ని గల్ఫ్ దేశాలతోనూ సంబంధాలను పటిష్టం చేసుకుంటూ ఉండడం గమనించాల్సిన విషయం. ఇరాన్ ప్రజలతో భారత్కు చారిత్రక అనుబంధం ఉంది. భారత్ మధ్యవర్తిత్వం వహిస్తే ఇరాన్ పాలకులు వినే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఋగ్వేదపు వారసత్వంగా ఆవిర్భవించి ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానాన్ని, గొప్పదైన సంస్కృతిని పంచిన పర్షియా
నేడు మతఛాందసవాదుల కోరల్లో చిక్కుకుని విలవెల్లాడుతోంది. అక్కడి ప్రజలు, ముఖ్యంగా మహిళలు చేస్తున్న పోరాటం కేవలం బట్టల గురించే అనుకుంటే పొరపాటే. వారి పోరాటాన్ని ఆత్మగౌరవ నినాదంగా, స్వేచ్ఛా గీతంగా చెప్పుకోవాలి. అద్భుతమైన నాగరికత కలిగిన దేశంగా పురుడు పోసుకున్న ఇరాన్లో మళ్లీ ప్రాచీన సనాతన బీజాలు వేళ్లూనుకుంటాయని ఆశించవచ్చా? క్రిస్టియానిటీ, ఇస్లామిక్ శక్తుల ఆధిపత్య ధోరణిలో ఇజ్రాయిలీ యూదుల శక్తియుక్తులు ఏ మేరకు పనిచేస్తాయి? అన్ని మతాలకు మూలమైన భారతీయ సనాతన ధర్మం ఇరాన్ను మళ్లీ తలెత్తుకునేలా చేస్తుందా? ఏమైనా ఈ భగీరథ ప్రయత్నంలో అమెరికా, భారతుల పాత్ర మాత్రం ఖచ్చితంగా అవసరం అనేది సర్వత్రా వినిపిస్తున్న ఏకాభిప్రాయం.